దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు అందులో నుంచి కొన్ని విషయాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనందరికీ తెలిసిన సందర్భమే, ప్యాసేజే. 38 సంవత్సరాలుగా బెతస్దా కోనేరు దగ్గర నిరీక్షిస్తున్న ఒక వ్యక్తి, ఒక గాథ అని చెప్పుకోవచ్చు, కథ అని చెప్పుకోవచ్చు. ఆ స్టోరీలో నుంచి ఈరోజు కొన్ని విలువైన వాక్యాలను, విలువైన విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెరూషలేం 2వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, యెరూషలేం అనే దేవాలయం దగ్గర గొర్రెల ద్వారం ఉందంట. ఆ గొర్రెల ద్వారానికి, ఆ ద్వారానికి గొర్రెల ద్వారము అని పేరు పెట్టబడింది. ఎందుకు అది గొర్రెల ద్వారం అని పేరు పెట్టబడిందంటే, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రతి సంవత్సరము యెరూషలేం మందిరానికి యూదులు వచ్చేవారు. వస్తూ అక్కడ వారి పాప పరిహార్థమై, వారి పాపముల నిమిత్తము గొర్రెను బలి ఇవ్వడానికి వారు ఆ ద్వారము నుంచే గొర్రెల్ని తీసుకొచ్చేవారు అన్నమాట. అందుకే దానికి గొర్రెల ద్వారం అని పేరు నామకరణము చేయబడింది. సో అందుకు ఆ పేరు వచ్చిందని మనం గమనించాలి. ఆ తర్వాత హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఆ గొర్రెల ద్వారము దగ్గరే పక్కనే ఒక కోనేరు ఉందంట. కోనేటి పేరు బెతెస్దా. అది హిబ్రూ భాషలో బెతెస్దా అని చెప్పబడుతూ ఉంటుంది. దాని తెలుగులోనికి దాని అర్థం ఏంటంటే, బెతెస్దా అనగా కరుణాగృహం. అయితే ఈ కోనేటికి ఒక మహిమ ఉంది. తర్వాత ఆ కోనేటి దగ్గర కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. కోనేటి పేరు బెతెస్దా, దానికి 5 మంటపములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు 3వ వచనాన్ని మనం చదివితే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఆయా సమయాల్లో అంటే దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుందంట. కదిలించినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైతే మొట్టమొదటి వ్యక్తి అందులోనికి దిగుతాడో ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు, బాగుపడతాడు. సో దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఫస్ట్ ఎవరు దిగుతారో వారు మాత్రమే బాగుపడతారని ఇక్కడ వాక్యము రాయబడింది. అక్కడ ఎవరెవరు ఉన్నారంట? రోగులు, వ్యాధిగ్రస్తులు, ఊచకాలు కలిగిన వారు గుంపులుగా ఉన్నారని మంటపాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కొద్ది నిమిషం ఆగి మనం ఆలోచన చేస్తే, ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిపించేది, అంటే నీళ్లను కదిలిచ్చేది అనమాట. ఇప్పుడు దేవదూత వచ్చి కదిలించినప్పుడు దేవదూత ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరికి కనిపించదు. ఇప్పుడు మరి దేవదూత వచ్చిందని అక్కడ ఉన్న రోగులకు, ఆ గుంపు ప్రజలకు అర్థం కావాలంటే ఏంటి సూచన? నీళ్లు కదిలించినప్పుడు ఏమొస్తుందండి? శబ్దం వస్తుంది. కనుక దేవదూత వచ్చి కదిలించినప్పుడు శబ్దము, నీటి శబ్దము రాగానే ఆ శబ్దం విని దేవదూత వచ్చింది అనుకొని ఇమ్మీడియట్గా వారు దిగాలి. సో శబ్దం వస్తుంది, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వారికి కళ్ళు పని చేయాలా, చెవులు పని చేయాలా? చెవులు పని చేయాలి. సో అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, చెవి గలవాడు వినును గాక. దేవుడు మనకు ఎన్ని చెవులు ఇచ్చాడు? 2 చెవులు ఇచ్చాడు. నోరు 1 ఇచ్చాడు. మరొక ప్రశ్న, నోటితో ఏమేం పని చేస్తాం చెప్పండి? మాట్లాడతాం. అసలు మర్చిపోయి ఇది చెప్తే ఎట్లా? సాపాటు. నోటితో మనం ఏం చేస్తామండి? తింటాం, తర్వాత మాట్లాడతాం, ఇంకా చాలా చేస్తాం. ప్రాముఖ్యమైన ఈ రెండింటి దగ్గర అయిపోదాం. ఇప్పుడు నోటితో ఎన్ని పనులు చేస్తున్నాము? తింటున్నాము, మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెవితో ఎన్ని పనులు చేస్తున్నాము? చెవి దేనికి పనికొస్తుంది? వినడానికి పని చేస్తుంది. ఇప్పుడు చెవితో ఒకే పని, నోటితో 2 పనులు. కానీ ఎన్ని చెవులు ఉన్నాయి మనకి? దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడు? 1 పని ఉన్న చెవులకి 2 చెవులు ఇచ్చాడు. నోటితో 2 పనులు ఉన్నాయి, కానీ నోరు 1 ఇచ్చాడు. ఎందుకు? 2 నోర్లు ఇచ్చాడు అనుకోండి, ప్రపంచం తలకిందులు చేసేస్తాము. 1 నోటితోనే
రాచి రంపాన పెట్టేస్తాం. ఇంకా 2 నోర్లు ఇచ్చుంటే పరిస్థితి ఏంటి? ఒక నోటితో తింటూ, ఒక నోటితో తిడుతూ, మాట్లాడుతూ కదా. నోటి వల్ల ఉపయోగము మాటలు మాట్లాడతాము, తింటాం. చెవి వల్ల ఉపయోగము వింటాం. కానీ దేవుడు ఎక్కువ పని ఉన్న నోటిని ఒకటే ఇచ్చాడు, తక్కువ పని ఉన్న ఒకే పని ఉన్న చెవులు 2 ఇచ్చాడు. 2 చెవులు ఉంటే, 2 నోర్లు ఉంటే ప్రపంచం తలకిందులు అయిపోయేది. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చాడు. అంటే చూడండి, స్త్రీలంట రోజుకి 14,000 సార్లు మాట్లాడతారంట పర్ డే, 14,000 టైమ్స్. ఈ లెక్కన పురుషులు ఎంత? అందులో సగం 7,000 సార్లు మాట్లాడతారంట పురుషులు. అంటే స్త్రీలు ఎక్కువ మాట్లాడతారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్త్రీలు 14,000 సార్లు మాట్లాడతారంట, పురుషులు 7,000 సార్లు మాట్లాడతారంట. ఇప్పుడు 2 నోర్లు ఉన్నాయనుకోండి, 14,000 ఇంటూ 2 ఎంత? 28,000 సార్లు మాట్లాడతాం. సో ఎక్కువ పని ఉన్న నోరు ఒకటే, తక్కువ పని ఉన్న చెవులు 2 ఉన్నాయి. వై? ఎందుకు? బైబిల్ ఏం చెబుతుంది అనంటే, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దాని అర్థం అదే. ఒక నోరు ఇచ్చాడు, ఎక్కువ పని ఉన్న నోటికి ఒకే నోరు ఇచ్చాడు, తక్కువ పని ఉన్న చెవులకి ఎక్కువ చెవులు ఇచ్చాడు. కారణం ఏంటంటే, రే బాబు నువ్వు తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి. ఏంటిదో చెప్పండి? వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి. మనమేమో ఆపోజిట్, వినడం తక్కువ, మాట్లాడడం ఎక్కువ. ఒకడు మాట్లాడుతుంటే, ఒకడు చెబుతుంటే వినే ఆలోచన ఉండదు మనకు. వాడు మాట్లాడుతూనే ఉంటాడు, మనం ఎదురుగా మాట్లాడుతాం, వాడు వినం. మనం ఆగు నేను చెప్పేది మొదటగా అంట. మనం చెప్పేదే వినాలి, అవతలోడు చెప్పే మాటలు మనం వినం. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవులారా భక్తి జీవితంలో మనం చేయాల్సిన పని ఏమిటంటే, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఏం వినాలంటే, క్రీస్తును గూర్చిన బోధ వినాలి. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుడుగాక. అందుకే దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. కనుక కోనేరు చుట్టుపక్కల కూర్చున్న వారికి, ఇప్పుడు మళ్ళీ కోనేరు దగ్గరకు వద్దాం. కోనేరు చుట్టుపక్కల కూర్చున్న వారికి ఏం పని చేయాలి? చెవులు ఎక్కువగా పని చేయాలి. దేవదూత ఎప్పుడు వస్తుంది? ఆయా సమయంలో వస్తుంది. ఆయా సమయంలో అంటే రోజుకొకసారా, 2 సార్లా, 3 సార్లా, 10 సార్లా, అయ్యో చెప్పలేం. దేవుడు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తుంది. దేవుడు ఎన్నిసార్లు పంపిస్తే అన్నిసార్లు వస్తుంది. ఇప్పుడు ఒకసారి వచ్చినా 10 సార్లు వచ్చినా మొట్టమొదటిగా దిగిన వాడే స్వస్థత పొందుకుంటాడు. అంటే ఒకసారి వచ్చింది, దేవదూత నీటిని కదిలించింది, కదిలించగానే ఒక 20 మంది అందులో పడిపోయారు, దుంకారు. అందులోని 20 మంది స్వస్థత పొందుకుంటారా? 20 మందిలో ఫస్ట్ ఎవడు దొనుకుతాడో వాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే అర్థం కావడానికి చెప్తాను. 100 మీటర్స్ స్ప్రింట్ రన్నింగ్ రేస్ తెలుసు కదా, హుసేన్ బోల్ట్ అందులో ఏంటిది, అది 0.6 సెకండ్స్లోనో 6 సెకండ్స్ 8 సెకండ్స్లోనో వరల్డ్ రికార్డ్ ఉంది. తన రికార్డులను తనే తిరగరాసుకున్నాడు. 8 సెకండ్స్ నుంచి 6 సెకండ్స్కి తనే రికార్డ్. అంటే చిరుత పులి వేగం. అందులో ఒక 10 మంది ఉంటారండి. రెప్పపాటులో షూట్ చేయగానే రెప్పపాటులో పరిగెత్తుతారు. సెకండ్స్లో వారు స్థానాన్ని కోల్పోతారు కదా. సెకండ్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కొంచెం గ్యాపే ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వారికి ఆ గ్యాప్ వస్తూ ఉంటుంది. కానీ అందులో కొద్దిమంది విజేత పొందుకుంటారు. అందరూ పరిగెత్తుతారు, కానీ ఫస్ట్ ఎవరు వస్తారు వారికి విజేత. ఇక్కడ కూడా 10 మంది దునికిన మొట్టమొదటిగా దునికిన వాడికే ఆ స్వస్థత కలుగుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది అని అంటే, మరొక ఛాన్స్ కొరకు ఎదురు చూడాలి. మరలా దూత రావాలి, మరలా నీటిని కదిలించాలి, ఆ శబ్దం వినాలి. ఎవడు ఫస్ట్ వింటే వాడు అందులోనికి దొనుకుతాడు. సో మొదట ఎవడు దిగుతాడో వాడు బాగుపడతాడు. ద ఫస్ట్ పర్సన్ విల్ బి హీల్డ్ వెన్ ఏంజిల్ కమ్స్ అండ్ మూవ్స్ ద వాటర్. సో రోగులు గుంపులుగా పడి ఉన్నారు, దేవదూత కొరకు వెయిట్ చేస్తూ ఉంటున్నారు. ఆ దేవదూత వచ్చి కదిలించాలి, వీరు వినాలి, వీరు దునుకాలి. సో ఇప్పుడు 5వ వచనం చదువుతాను. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. ఈ గుంపు ఎవరెవరు గుంపు, ఏమేం గుంపు ఉందంటే, ఇక్కడ ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు,
కొంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా ఉన్నారు. ఆ గుంపులో వీడొకడు. ఎవరు? 38 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడంట? వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఈ మనుష్యుడు కూడా ఆ గుంపులతో కూడా ఇతను కూడా ఏమనుకుంటాడంటే, దేవదూత రావాలి, నీటిని కదిలించాలి, శబ్దం నేను వినాలి, నేను దునకాలి, నేను బాగుపడాలి. ఆలోచన చేయండి. అతను ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడంట? అక్కడ 38 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. 38 ఇయర్స్ అండి, మామూలు విషయం కాదు. 38 సంవత్సరాలుగా దునకాలి, బాగుపడాలని ఇదే ఒక లక్ష్యంతో వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ఆయనకు విసుగు రాలేదు. ఆలోచన చేయండి, ఎంత ఆయన దయనీయమైన పరిస్థితి. 38 ఇయర్స్. మనం ఒక్క సంవత్సరం ఆలస్యం అయితే ఇక మనకు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. తట్టుకోలేం మనం. ఇక దేవుడు లేడు, ఏం లేదు, పో నడు. ఇతని పరిస్థితి 38 ఇయర్స్, 38 సంవత్సరాలుగా అతను దాంట్లో దూకి బాగుపడాలని వెయిట్ చేస్తూ, వేరొక పని లేదు ఆయనకి, ఆ విషయం కొరకు వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలారా, నిరాశ చెందలేదండి అతను. నిరాశ ఏమాత్రం చెందలేదు. డిప్రెషన్కు గురి కాలేదు. ఇక నేను చచ్చిపోతా అని అనుకోలేదు. జీవితం మీద ఆయనకు విరక్తి కలగలేదు. చాలా మంది ఏం చేస్తారు? కొంచెం ఆలస్యం అవగానే ఏం చేస్తారంటే నిరాశ చెంది జీవితాన్ని మధ్యలోనే ముగిస్తూ ఉంటారు. దేవుని ప్రజలారా, 38 ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. బట్ స్టిల్ వెయిటింగ్, స్టిల్ ట్రయింగ్ టు బి సక్సెస్ఫుల్. నీ లైఫ్, నీ జీవితం ఇంకా సక్సెస్లకు రాలేదేమో, ఇంకా వెయిట్ చేస్తున్నావా? నిరాశ చెందుతున్నావా? ఆలస్యం అవుతూ ఉంటుందని, నువ్వు అనుకున్నది జరగట్లేదని, నువ్వు చేస్తున్న ప్రార్థన మనవులో ఇంకా అంగీకరించబట్లేదని, దేవుడు నిన్ను కనికరించట్లేదని, దేవుడిని ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని, నీకు ఉద్యోగం దొరకట్లేదని, నీకు సంతానం కలగట్లేదని, నీకు వివాహం కలగట్లేదని, లేదా నువ్వు ఆత్మీయతలో ఇంకా ఎదగలేకపోతున్నావని, వాడబడట్లేదని, నువ్వు ఇంకా వెయిట్ చేస్తూ ఇంకెంతకాలం వెయిట్ చేయాలనుకుంటున్నావా? ఒకసారి ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. 38 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ఇంకా నిరీక్షణతో ఉన్నాడు. ఇంకా నిరీక్షణ కోల్పోలేదండి. పాట నేర్చుకుందాం, వెయిట్ చేద్దాం దేవుని కొరకు. అమితాబ్ బచ్చన్ అంట మొట్టమొదటిగా ఆల్ ఇండియా రేడియోలో తను ప్రయత్నం చేసినప్పుడు ఆయన గొంతును బట్టి రిజెక్ట్ చేశారంట అమితాబ్ బచ్చన్. తర్వాత సినిమాలో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆయన హైట్ని బట్టి రిజెక్ట్ చేశారంట. అయినా పట్టు విడవలేదు, ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. మొత్తానికి సినిమా చేశాడు. వరుసగా 12 సినిమాలు ఫ్లాప్. అమితాబ్ బచ్చన్ 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి. అయినా నిరాశ చెందలేదు. అయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జంజీర్ అనే సినిమా హిట్ వచ్చింది. తర్వాత ఆయన నిలదొక్కున్నాడు, స్టార్ అయ్యాడు. తర్వాత ఆయన మెల్లగా ఎక్కడికి వచ్చాడంటే పాలిటిక్స్లోకి వచ్చి దాంట్లో కూడా ప్రయత్నం చేస్తాడు. దాంట్లో కూడా తన సక్సెస్ని చూడాలనుకున్నాడు. కానీ అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. నిరాశ చెందలేదు. ABCL అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలన్నీ ఫ్లాప్, డబ్బులు పోయాయి, అప్పుల్లో కూరుకుపోయాడు. కరోడ్పతి అప్పుల్లో కూరుకుపోయాడు. అయినా ఆయన నిరాశ చెందలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. స్టిల్ ఆయన నిరాశ చెందలేదు. ఇంకా ఆయన సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉన్నాడు. ఎందుకు? ఫెయిల్యూర్స్ వచ్చాయని ఆగిపోతే ఈరోజు అమితాబ్ బచ్చన్కి అంతమంది అభిమానులు ఉండేవారు కాదు, ఆ స్థాయికి వచ్చేవాడు కాదు. సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే ఫెయిల్యూర్స్ నుంచే వస్తుంది. మీ అందరికీ తెలుసో తెలీదో, బాస్కెట్బాల్లో వరల్డ్ ఫేమస్ ప్లేయర్ మైకేల్ జోర్డన్, చాలా ఫేమస్ ప్లేయర్ బాస్కెట్బాల్లో. ఆయన బాస్కెట్బాల్ ఏ టీంలో ఉంటే ఆ టీం విజయం పొందుకోవాల్సిందే. అట్టి బాస్కెట్బాల్ ప్లేయరు లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్ ఎన్నోసార్లు వచ్చాయి. 3,000 సార్లు ఆయన వేసిన షాట్స్ ఫెయిల్ అయ్యాయంట. ఆయన ఐ హ్యావ్ మిస్డ్ మోర్ దెన్ 9,000 షాట్స్ ఇన్ మై కెరీర్.
9,000 సార్లు వేస్తే 9,000 సార్లు ఒక్కసారి కూడా దాన్ని ఏమంటారు, బాస్కెట్, అందులో పడలేదంట. 9,000 టైమ్స్ మనము 2-3 సార్లు చేసి ఇది మనకు సెట్ అవ్వట్లేదులే, పక్క జరిగిపోదాం, ఇది మనకు రాదురా, వేస్ట్ అని పక్క. కానీ 9,000 సార్లు ఆయన ప్రయత్నం చేశాడంట. ఆయన కెరీర్లో షాట్స్ ఫెయిల్ అయినాయి. ఐ హావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 300 గేమ్స్, 300 గేమ్స్ ఓడిపోయాడు. మనం ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, ఒక్క సంవత్సరం ఫెయిల్ అయితే, పోనీ 2 సార్లు రాస్తాం, 3సారి రాస్తాం, ఇంకోసారి ఆ ఎగ్జామ్ వాడు రాస్తాడు భయ్, ఓకే కదా. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు 2వ ప్రయత్నం చేయరు, 3వ ప్రయత్నం చేయరు, చాలు ఇంకా. కానీ 300 గేమ్లు ఫెయిల్ అయిపోయినా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. 26 times I have been trusted to take the game winning shot and missed. 26 సార్లు విన్నింగ్ షాట్ ఈయన వేస్తే గెలుస్తామన్న నమ్మకం టీంకి, మొత్తం దేశానికి ఉంటే అంత నమ్మకం ఉన్న 26 సార్లు ఈయన వల్ల మిస్ అయిపోయిందంట టీం గెలవడం. 26 సార్లు. I have failed over and over again in my life and that is why I succeeded. జీవితంలో ఓడిపోతూ మరలా ఓడిపోతూ ఉన్నాడంట. అందుకే ఆయన సక్సెస్ సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఓడిపోయావని, ప్రయత్నాలు విఫలమవుతున్నాయని, నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో నీకు ఫెయిల్యూర్ వస్తుందని, సక్సెస్ రావట్లేదని నిరాశ చెందకు. డోంట్ గివ్ అప్. నువ్వు ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టకు, ప్రయత్నం చేస్తూనే ఉండు. ఓడిపోయినా 1 కాదు 10 సార్లు, 2 సార్లు ఓడిపోయినా, 20 సార్లు ఓడిపోయినా, స్టిల్ ట్రై అండ్ ట్రై. వన్ డే యూ విల్ సక్సీడ్. సక్సెస్ స్టోరీస్ మనకు అవే చెబుతున్నాయి. థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టక మునుపు ఆయన 10,000 సార్లు ప్రయత్నం చేశాడు బైబిల్ని కనిపెట్టడానికి. 10,000 సార్లు ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఎక్స్పెరిమెంట్స్ లో ఆయన ఇన్వెన్షన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. 10,000 సార్లు అండి, 10,001 టైం సక్సెస్ అయ్యాడు. 10,000 సార్లు ఆయన నిరాశ చెందలేదు. మనము 2 సార్లు ప్రయత్నం చేస్తాం, 3 సార్లు ప్రయత్నం చేస్తాం, ఒక 10 సార్లు ప్రయత్నం చేస్తామేమో, దాంతో ఇక మనకు నిరాశ వచ్చేస్తుంది, దాంతో మనకి ఇక బాధ వచ్చేస్తుంది, డిప్రెషన్లోకి వచ్చి ఇక వద్దు అని ప్రయత్నాలు మానేస్తాం. కానీ వీళ్ళందరి జీవితాలు చూస్తే వారు సక్సెస్ కాలేదా? మోస్ట్ ఫెయిల్యూర్స్ వారి జీవితంలో ఉన్నాయి అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రపంచంలో వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ వస్తున్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నావా? ఎన్ని ప్రయత్నాల్లో సఫలీకృతము కాలేకపోతున్నావా? అయినా ప్రయత్నించాయి, అయినా నిరాశ చెందకు, అయినా జీవితం మీద విరక్తి చెందకుండా దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు ఎదురు చూడు, ప్రయత్నాలు చేస్తుండు. ఒక రోజు వస్తుంది, దేవుడు నిర్ణయించిన కాలంలో, నిర్ణయ కాలంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను తాకుతాడు, దేవుడు నిన్ను మూడతాడు, దేవుడు దృష్టిలో పడతావు, దేవుని కనుదృష్టిలో పడతావు. That day nobody can stop you. నీ సక్సెస్ ని ఎవరు ఆపలేరు. అప్పటి వరకు నువ్వు ప్రయత్నం చేస్తుండు. విశ్వాస జీవితం అంటే అదే కదా. నిరాశ చెందకూడదు. నిరాశలో కూడా నిరీక్షణ కలిగి ఉండడమే క్రైస్తవ జీవితం. కనుక దేవుని ప్రజలారా, మనం నిరాశ చెందకుండా నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ 38 సంవత్సరాలుగా ఈ కోనేటి దగ్గర ఆ పక్షవాయువు కలిగిన రోగి ఏం చేస్తున్నాడు? నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నిరాశ నిన్ను ఆవరించినప్పుడు నిరాశలో కూరుకుపోకు. నీవెక్కడ ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏ ఒంటరితనంలో ఉన్నావో, నీ జీవితం మీద నీకు ఎంత విరక్తి కలిగి ఉన్నదో, నీ దుఃఖం ఏంటో, నీకెందుకు ఈ జీవితము అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇవన్నీ దేవునికి తెలుసు. నీ బాధ, నీ దుఃఖం, నీ కష్టం, నీ ఏడుపు, నీ కన్నీరు, నీ హృదయ వేదన, లోపల నీ కుమిలిపోతున్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ బయటికి చెప్పుకోలేక, ఏడవలేక, నవ్వలేక ఉంటున్న నీ పరిస్థితి దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటున్నాడని నువ్వు తెలుసుకో. దేవునికి తెలియనిది ఏమీ లేదండి, ఆయనకు అన్నీ తెలుసు. Now let us meditate the passage.
అక్కడ ఒక కోనేరు ఉంది. కోనేరుకి ఏముందంట? మహిమ ఉంది. దేవదూత రావాలి, నీటిని కదిలించాలి. శబ్దం వస్తుంది. వచ్చినప్పుడు నీటిలోనికి మొదట ఎవరు దిగుతారో వారు మాత్రమే బాగుపడతారు. ఇప్పుడు అలా దేవదూత రోజుకు ఒకసారి 10 సార్లు వచ్చిన, మిగతా వారు 10 సార్లు వచ్చిన, 10 సార్లు 10 మంది దిగినా అందులో ఒక్కొక్కడు మాత్రమే బాగుపడతాడు. సో ఇప్పుడు వారి దుఃఖం వారిది, ఎవరి బాధ వారిది. అక్కడ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటున్నారు. వారి దృష్టి అంతా ఏంటిదంటే కోనేటి మీద, ఆ నీటి కదిలింపు మీదనే వారి దృష్టి ఉంది. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కదిలిస్తుంది, ఆ శబ్దం ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు బాగుపడతాం, ఇదే వారిదంట దృష్టి. ఇప్పుడు దేవదూత వచ్చిందండి, నీటిని కదిలించింది, శబ్దం వచ్చింది. 10 మంది దిగారు, అందులో ఒక్కడే ముందుకు దిగాడు. మిగతా వాళ్ళు ఏం చేయాలి? మరలా ఛాన్స్ కొరకు వెయిట్ చేయాలి. మన జీవితంలో కూడా అంతే. ఒక ప్రయత్నం చేశావు, కుదరలేదు, సక్సెస్ కాలేదు, అనుకున్నది జరగలేదు, మరలా ఏం చేయాలి? మరలా ప్రయత్నం చేయి. నీ ప్రయత్నములన్నిటిలో ఆయన ఉంటాడు. ప్రయత్నం చేయి. 1 కాదు, 2 కాదు, మరలా ప్రయత్నం చేయి. ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఇప్పుడు అక్కడ ఎవరెవరున్నారంట? ఆ కోనేటి దగ్గర రోగులు ఉన్నారంట, గ్రుడ్డివారు ఉన్నారంట, ఊచకాలు చేతులు కలవారు ఉన్నారంట, గుంపులుగా పడి ఉన్నారు. ఇప్పుడు అక్కడ మొదటిగా రోగులు ఉన్నారు. ఇప్పుడు ఈ రోగుల గురించి ఆలోచన చేస్తే లోకములో ఇదే పరిస్థితి ఉంది. ఈ మంటపమే బెతస్దా కోనేరే లోకం అనుకుందాం, మంటపం లోకం అనుకుందాం. లోకములో గుంపులుగా రోగులు ఉన్నారు. అందులో మొదటి వారు ఎవరు? రోగులు. ఈ స్థితే లోకములో ఉంది. ఎవరంటే లోకములో ఉన్నవారందరూ రోగులే. ఏం రోగమనియా అంటే పాపం అనే రోగం. పాపము మనుష్యుల మీద దాడి చేసింది. పాపము వలన రోగాలు వచ్చాయి, అనారోగ్య సమస్యలు వచ్చాయి. పాపం వలన అస్వస్థత గురైపోయారు. పాపం వలన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లైపోయింది. పాపం వలన గాయమైపోయింది జీవితం. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణకరమైన రోగములో ఈ లోకములో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు అనారోగ్యం కలగజేసింది ఆ రోగం, ఆ పాపం. కాబట్టి లోకములో ఉన్నవారు అందరూ రోగులే. ఇప్పుడు యేసయ్య ఎందుకు వచ్చాడు? మంచివారి కోసం వచ్చాడా? కాదు, ఆయన రోగుల కొరకు వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రోగుల కొరకే వచ్చాడు. ఆయన పరలోకపు వైద్యుడు. భూలోకములో ఉన్న పాపులు అనే రోగులను స్వస్థపరచడానికి, బాగు చేయడానికి పరలోకము నుంచి దిగి వచ్చిన పరమ వైద్యుడైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి లోకములో రోగులుగా ఉన్నారు. పాపం అనే రోగములో పడిపోయి వివిధ రకములైన వ్యాధుల చేత, వివిధ రకములైన పాపముల చేత, వ్యసనాల చేత పట్టబడి రోగులుగా ఉన్నారు. రోగులను బాగు చేయడానికి పరమ తండ్రి పరలోకము నుంచి దివి నుంచి భూమిలోనికి దిగి వచ్చాడు పరమ వైద్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో గుంపు ఎవరున్నారు అక్కడ? రోగుల తర్వాత గ్రుడ్డివారు ఉన్నారు. గ్రుడ్డివారు. ఇప్పుడు కన్నులున్న వారందరూ చూపును చూస్తున్న వారేనా? నేను అంటాను కాదు. కన్నులంత మాత్రాన వారు చూపు ఉన్నవారు కాదండి. వారికి కళ్ళు ఉన్నాయి, కానీ దేవుని చూడలేని వారుగా ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, దేవుణ్ణి చూడలేని వారు, దేవుని శక్తిని చూడలేని వారు, దేవుని మహిమను చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వారి కళ్ళు ఉన్నా వ్యర్థమే. దేవుని చూడలేని కన్నులు ఎందుకండి? ఎలీషా శిష్యుడు గేహాజీ చుట్టూ ఉన్న శత్రు సైన్యాన్ని చూడగలిగినాడు, కానీ దేవుని సైన్యమును చూడలేకపోయాడు. వాడు కన్నులున్న గురుడివాడు. అందుకే ఎలీషా ప్రార్థన చేశాడు, దేవా వీడు చూచున్నట్లుగా వీడి కన్నులు
తెరుము. ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ఇహలోక దేవత వీరికి ఏం చేసిందండి? గుడ్డితనం కలగజేసింది. అందుకే విగ్రహారాధనలో ఉన్నారు, అందుకే సృష్టిని పూజిస్తున్నారు, అందుకే రాళ్ళు రప్పలను పూజిస్తున్నారు, అందుకే పుట్టలను చెట్టులను పూజిస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుని చూడలేకపోతున్నారు, జీవం కలిగిన యేసయ్యను చూడలేకపోతున్నారు. కల్వరి శిలువలో ఆయన త్యాగాన్ని, ఆయన రక్తము చిందించిన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చూడలేకపోతున్నారు. వీరు కన్నులుండి కూడా గుడ్డివారే. ఈరోజు మీరు కూడా సంఘములో ఉన్నవారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, రక్షణ పొందుకున్నవారు, దేవుని మహిమను, దేవుని శక్తిని చూడలేకపోతే, దేవుడు ఏంటో మీకు అర్థం కాకపోతే మీరు కన్నులు ఉండి కూడా గుడ్డివారే. కళ్ళు పనిచేయవు. లోకములో కూడా ఇదే పరిస్థితి ఉందండి. ఇంకా మూడవ గుంపు అక్కడ చూద్దాం. గుడ్డివారు, తర్వాత కుంటివారు. కుంటివారు కూడా అక్కడ ఉన్నారంట. వారికి కాళ్ళు ఉన్నాయి కానీ దేవుని దగ్గరికి రాలేరు. ఈరోజు లోకంలో చాలా మంది ఉన్నారండి, మందిరానికి రాలేరు, మందిరంలో ఆరాధన చేయలేరు, దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి చాలా మంది. రండయ్యా మందిరానికి, మీ కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, నిత్య జీవంలోనికి ప్రభు నడిపిస్తాడు, నరకము నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీ పాపాలు క్షమించబడతాయి, నీ శాపగ్రస్తమైన జీవితము తొలగిపోతుంది, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన రక్తం కార్చాడు, చిందించాడు, నీ పాపాలు ఆయన రక్తములో కడుగుతాడు, నువ్వు నిత్య లోకములోనికి, పరలోకంలోనికి చేర్చబడతావు. రండి మందిరానికంటే రారు. కారణం ఏంటో తెలుసా? కాళ్ళు ఉండి కూడా కుంటివారు. వాళ్ళ దేవుని దగ్గరికి రాలేని ప్రతి ఒక్కడు, మందిరానికి రాలేని ప్రతి ఒక్కడు కుంటివాడే. ఆదివారం దేవుని మందిరానికి రాలేని ప్రతి ఒక్కరు కుంటివారే. పరిగెత్తుకొని రాలేకపోతున్నావు దేవుని మందిరం అంటే. నీ ప్రయాణాలకి పరిగెత్తుకొని పోతావు, నీ సొంత పనులకు, నీకు కావలసిన వాటికి పరిగెత్తుకొని పోతావు. మందిరానికి మాత్రం చాలా నీరసంగా వస్తావు, చాలా నెమ్మదిగా వస్తావు. కాళ్ళు ఉండి కూడా కుంటివారిగా ఉన్నారు. నాలుగో గుంపు ఊచ చేతులు కలిగిన వారు. వీరికి చేతులు ఉన్నాయి కానీ దేవుని కొరకు పనిచేయవు చేతులు. మందిరంలో చాలా మంది ఉంటారు. మళ్ళీ మనకు తెలిసిన స్టోరీయే. ప్రేమ విందప్పుడు ఎంతమంది ఉంటారు? అందరు ఉంటారు. కానీ పరిచయం ఎవరు చేస్తారు? కొద్ది మందే చేస్తారు. ఇప్పుడు చేతులు ఉండి కూడా దేవుని పని చేయని చేతులు ఊచ చేతులు కలవారే. వారు చేతులు ఉండి కూడా వ్యర్థమే వారికి. వారిని మనం ఎలాగ పరిగణించాలి ఆత్మీయతలో అంటే, వారు ఊచ చేతులు కలిగిన వారు, మొండి చేతులు కలిగిన వారని మనం గ్రహించాలి. నీవు చేతులు ఉండి కూడా దేవుని పరిచర్య చేయలేకపోతున్నావు, దేవుని పని చేయలేకపోతున్నావు, కనీసం ఒక చెత్త తీయలేకపోతున్నావు, ఒక పేపర్ ఎత్తలేకపోతున్నావు, ఒక కార్పెట్ పరవలేకపోతున్నావు, ఒక చైర్ని తీసివేయలేకపోతున్నావు అంటే నువ్వు చేతులు ఉండి కూడా మొండి చేతులు కలిగిన వాడిగా ఉన్నావని గుర్తు చేసుకో. దేవుని పని చేయని వాళ్ళని ఏమనాలండి మరి? చేతులుండి కూడా, 2 చేతులు 2 కాళ్ళు సక్రమంగా ఆరోగ్యంగా ఉండి కూడా దేవుని పని, కనీసము ఒక చిన్న పని కూడా దేవుని కొరకు చేయకపోతే ఏమనాలి అటువంటి వారిని? అక్కడున్న పరిస్థితి ఈరోజు లోకములో ఉంది, సంఘాల్లో ఉంది. దేవుని ప్రజలారా, కోనేరు దగ్గర గుంపులుగా ఉన్నారంట రోగులు, నానా రకముల వ్యక్తులు కలిగిన వారు. ఈరోజు సంఘములో కూడా ఇటువంటి వారే ఉన్నారు. దేవుని శక్తిని చూడలేని వారు, దేవుని పని చేయలేని వారు, దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రాలేని వారు. లోకములో, సంఘములో మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళందరికీ ఏం కావాలండి? స్వస్థత కావాలి. ఒకడు పని చేయడు, ఒకడు పరిగెత్తుకొని రాడు, ఒకడు దేవుని దగ్గరికి రాడు రమ్మంటే, ఒకడు మందిరానికి రాడు రమ్మంటే, ఒకడు దేవుని చూడలేడు, ఒకడు దేవుని ప్రత్యక్షం చూడలేరు, వినలేరు. కానీ వారికి ఏం కావాలి? ఆశీర్వాదాలు వచ్చేయాలి. మా కొడుకు వివాహం కావాలండి, ఉద్యోగాలు కావాలండి, ఇంక్రిమెంట్లు కావాలండి, ప్రమోషన్లు కావాలండి, కారు కావాలండి, ఇల్లు కొనుక్కోవాలండి, ఇవన్నీ కావాలి. రోగం స్వస్థత పొందుకోవాలండి, ప్రార్థన చేయండి. మేము మాత్రం ఇంట్లోనే ఉంటాం, ఆన్లైన్ ప్రేయర్స్కి రాము,
మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేము చాలా బిజీ, మీకంటే పని లేదు పాట లేదు, మీతో పాటు కొంతమంది గుంపు వారికి కూడా పని పాట లేదు, మీరు చేస్తుండండి, మేము మా పనులు మేము చక్కబెట్టుకుంటాం. వీళ్ళందరూ ఈ గుంపుకి సంబంధించిన వారు, ఈ బ్యాచ్ వాళ్ళంతా రోగులు, వ్యాధిగ్రస్తులు, నానా రకములైన రోగులు వ్యాధులు కలిగిన వారు. కానీ వీరందరికీ స్వస్థత కావాలి. ఈరోజు సంఘములో ఉన్న దేవుని ప్రజలారా ఆలోచన చేయండి. వీరిలాగే ఉన్నారా? పాపం అనే రోగములో చేతులుండి కూడా దేవుని పని చేయలేని వారు, కాళ్ళు ఉండి కూడా దేవుని కొరకు పరిగెత్తలేని వారు, కన్నులు ఉండి కూడా దేవుని శక్తిని చూడలేని వారు, దేవుని వాక్యాన్ని చదవలేని వారు, ఇవాళ ఏమనాలిగా? మీకు మాత్రం స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవెనల వర్షం కుమ్మరించబడాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? బెతస్తా కోనేరు దగ్గర ఎదురు చూస్తూ ఉంటున్నారు. దేని కొరకు అంటే దేవదూత కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. కొందరు దునుకుతున్నారు, కొందరు దునుకలేని వారికి రోగులను ఏం చేస్తున్నారు? కొంతమంది సహాయం చేసి తీసుకెళ్లి అందులో నెడుతూ ఉంటున్నారు. అలా రకరకాలుగా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతను 38 సంవత్సరాలుగా ఉన్నాడు. అతనికి కాళ్ళు చేతులు పనిచేయవు. ఇప్పుడు అతను ఎలా వెళ్ళాలి? అతను దొర్లుకుంటూ పాక్కుంటూ వెళ్ళే లోపు ఏం జరిగిపోతుంది? వాళ్ళు ముందుగానే దునుకుతున్నారంట. వాడి బాధ ఏంటో తెలుసా? వాడు దునికే లోపు వాడి వెనకాల వచ్చిన వాళ్ళు కూడా దునికేస్తున్నారు. బాగుపడిపోతున్నారు. వాడికి ఎంత బాధ అవుతుందండి? అరే వీడు నిన్న మొన్న వచ్చాడు, వీడు కూడా బాగుపడి వెళ్ళిపోతున్నాడు కళ్ళ ముందు. అది జరుగుతుంటే వీడికి ఎంత బాధ ఉండాలి? చాలామంది ఆత్మీయ జీవితంలో మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారు, దేవుని కోసం వాడబడుతూ ఉంటారు. మనం మాత్రం అలాగే ఉంటాం. వాడికి ఆసక్తి ఉంది, మనకు ఆసక్తి లేదు, అంతే. వాడు దేవుని కొరకు ఏదైనా చేయాలన్న తపన ఉంది. ఆ తపనను బట్టి, ఆశను బట్టి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు వాడిని ఆశను తీర్చేస్తున్నాడు. వాడు ఎదుగుతున్నాడు, వాడు వరదిల్లుతున్నాడు, దీవించబడుతున్నాడు. మరలా వాడిని చూసి మన కుళ్ళు, ఈర్ష్య, వాడి మీద లేనిపోని మాటలు. ఇక్కడ వీడి పరిస్థితి అదే. వీడి వెనకాల వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్ళిపోతున్నారు. వీడు 38 సంవత్సరాలుగా అలాగే ఉన్నాడు. వాడి బాధ వర్ణనాతీతం. వాడి జీవితం అంతా అక్కడే అయిపోయింది. 38 ఇయర్స్ కదా, 38 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందండి తన జీవితం. 38 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు? 38 సంవత్సరాలుగా ఉన్నాడు కదా. ఆయన అప్పుడు ఏ వయసుకు వచ్చి ఉంటాడు అక్కడికి? తన ఏజు కోనేరు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత వయసు ఉండొచ్చు? రాయబడలేదు, కానీ అందాజా మనం వేసుకుందాం. 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వేసుకుందాం, 12 సంవత్సరాలు వేసుకుందాం. 12 సంవత్సరాల వయస్సులో అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఎంత వయసు? 38 ప్లస్ 12, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో 38 సంవత్సరాలు ఏమైపోయింది? వ్యర్థం, వేస్ట్. మన అచ్చ తెలుగు భాషలో సంకనాకపోయింది అంటారుగా. 38 ఇయర్స్ వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, వ్యర్థమైపోయింది. తన జీవితం అంతా అక్కడే జరిగిపోయింది. ఈరోజు నేను అంటాను, నీ జీవితం కూడా కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందేమో. నీ బ్రతుకుల్లో కొన్ని సంవత్సరాలు నిష్ప్రయోజనంగా ఉన్నావేమో, వేస్ట్గా గడుపుతున్నావేమో. వేస్ట్ అయిపోయినాయి కొన్ని సంవత్సరాలు. ఏ ప్రయోజనం లేకుండా, ఏ సక్సెస్ లేకుండా, ఎవరికి పనికి రాకుండా ఉన్నావేమో. అయినా డోంట్ గివ్ అప్. నిరీక్షణ కలిగి ఉండు, నిరాశ చెందకు. అయ్యో నేను ఎవరికి పనికి రావట్లేదు, నా జీవితం ఎవరికి ప్రయోజనకరంగా లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు లేరు.
ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు సంతానం కలగలేదు, ఇంకా నాకు వివాహం కలగలేదు, ఇంకా నేను సెటిల్ కాలేదు లైఫ్లో. ఎన్నో ప్రశ్నలు. ఈ సంవత్సరం వేస్ట్ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి అని అనుకుంటున్నావా? మరి వీడేమనుకోవాలి? 1 సంవత్సరం 2 సంవత్సరాలకి అంత ఫీల్ అయిపోతే 38 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఇతని పరిస్థితి ఏంటి? ఎంత బాధ, వర్ణనాతీతం. ఆలోచన చేయండి. ఆ స్థానంలో మనం ఉంటే దేవుని ప్రజలారా అసలు తట్టుకోగలుగుతామా? 38 years చచ్చిపోతాం మనం అక్కడికక్కడికి. చెయ్యమ్మ జీవితం. ఈ 2 సంవత్సరాలకే, ఈ కోవిడ్ నుంచి ఈ సంవత్సరానికే ఈ ఆర్థిక స్థితిగతులను తట్టుకోలేక నాకు నిరాశ వచ్చిందే. వాడు 38 సంవత్సరాలు ఎలాగో ఓపిక పట్టాడంటాడు. ఎంత సహనం వాడికి. ఆలోచన చేద్దాం. వాడు అక్కడ ఉన్నవారిని అడిగి ఉంటాడా? అయ్యా ప్లీజ్ అయ్యా, నా వెనకాల వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్ళిపోతున్నారయ్యా, నాకు నడవడం చేతగట్లేదు, ప్లీజ్ నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి కోనేట్లో దూత వచ్చినప్పుడు నన్ను ముంచండి అని హెల్ప్ అడిగి ఉంటాడా? ఖచ్చితంగా అడిగి ఉంటాడు. మరి చేశారా? ఎందుకు? ఎవడి బాధ వాడిదే. రే నిన్ను పట్టించుకోండి, నా పరిస్థితి ఏంట్రా, మావాడి పరిస్థితి ఏంట్రా? అయ్యో, లోకం కూడా అంతే అండి. నీ బాధను వినేవాడు ఎవ్వడుండడు. Nobody will hear your tribulations. నీ శ్రమలను గురించి ఎవరు వినరు, నీ కష్టాలను గురించి వినే టైం ఎవరికి లేదు. ఎవడి బాధలు వాడికి, ఎవడి కుటుంబం వాడికి, ఎవడి కష్టాలు వాడికి ఉన్నాయి. బ్రదర్ ప్లీజ్, బ్రదర్, సిస్టర్ ప్లీజ్, సిస్టర్ నా బాధ ఇది, నా కష్టం ఇది, కొంచెం వినండి, కొంచెం ఏదన్నా హెల్ప్ చేయండి నాకు అనంటే వినేవారు లేరండి. అక్కడ వాడి పరిస్థితి అదే. నీవు కూడా అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, పాపం వాడిని ఎవరు పట్టించుకోలేదు, అడుగోడు వినేవారు లేరు, పట్టించుకునేవారే లేరు. ఈ లోకం తీరంతే, ఎవడు పట్టించుకోడు. నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి, నీ చావు నువ్వు చావాలంతే. మనని ఎవడు పట్టించుకోడండి. మనకు తోడెవ్వరు ఉండరు. మన కష్టాలు వినే టైం ఎవరికి లేదు, మన బాధలు వినే ఓపిక ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? వారికి కొన్ని ఉన్నాయి. నీ బాధ ఎందుకు వినాలి? ఏమొస్తుంది వాళ్ళకి? ఏం రాదు. నీ కష్టం వారు ఎందుకు వినాలి? నేను ఎందుకు వారు ఆదరించాలి? నీకు ఎందుకు హెల్ప్ చేయాలి? వారికి ఏమొస్తుంది? చేస్తే ఏమొస్తుంది కదా? వినేవారు ఉన్నారు కనుక నీ గోడు వినే తీరిక ఎవరికీ లేదు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు కావలసిన వారు ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. మనం చాలా సందర్భాలు అనుకుంటాం, అయ్యో ఎవ్వరు పట్టించుకోవట్లేదు నన్ను, అందరూ విడిచిపెట్టారు, నాకు ఎవ్వరు లేరు, నా గురించి పట్టింపు ఎవ్వరికి లేదు, నేను ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని కష్టాలు పడుతున్నా, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు అని ఒంటరితనంలో నువ్వు ఫీల్ అయిపోతుంటావు కదా. అవును, ఎవ్వరు రారు. దట్ ఈస్ వాట్ ద వరల్డ్ ఈస్. ఈ లోకం తీరే అంత అండి. నీ బంధువులు రారు, నీవు కుమిలిపోవాలి, నీవే కుమిలిపోవాలి, నీవే చచ్చిపో. అవసరమైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అప్పుడు వచ్చి అయ్యో పాపం అంటారు తప్పితే, బ్రతికున్నప్పుడు ఒక్కడు కూడా నీకు హెల్ప్ చేయడానికి రాడు. బ్రతికున్నప్పుడు ఒక్కడు కూడా ఒక రూపాయి కాదండి, రూపాయి ఎవరికి కావాలండి? కనీసం ఒక మాట సాయం, కనీసం తోడు. అరే ఒంటరిగా ఉన్నా, లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నా, కొంచెం తోడుగా ఉండండి. We are busy. We have no time. We are busy in other works. That is none of my business. అది నా పని కాదు. ఆలోచన చేయండి. మీరు ఎవరినన్నా హెల్ప్ అడిగారు అండి, నేను ఒంటరిగా ఉన్నా, కొంచెం నీ తోడు కావాలి, కొంచెం మీ హెల్ప్ కావాలి, కొంచెం మీ సహకారం కావాలి అని అడిగినప్పుడు వారు తృణీకరిస్తే మీకు ఎంత బాధ ఉంటుంది? వారు కాదంటే మీకు ఎంత బాధ ఉంటుంది? వీడు ఒక్కసారి కాదండి, 38 సంవత్సరాలుగా ఎన్ని వందల మందిని అడిగి ఉండొచ్చు వీడు కదా. అసలు ఆ స్థానంలో మనం ఉండుంటే నేనైతే ఎప్పుడో చచ్చిపోయాడు. బ్రతకడం కంటే 35 సంవత్సరాలుగా అక్కడ పడి చచ్చే బదులు, చచ్చి బ్రతికే బదులు ఒకటేసారి చచ్చిపోతే మేలు
అని అనుకునేవాడిని నేనైతే. వాడి నిరీక్షణకు హ్యాట్స్ ఆఫ్. సంవత్సరంన్నర వెయిట్ చేయలేదండి నేను. సేవ ప్రారంభించడానికి ఆలస్యం అవుతుంటే 2.5 సంవత్సరాలు, పోనీ 2011లో నేను కంప్లీట్ మినిస్ట్రీకి వచ్చాను, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. 2015లో సంఘం ప్రారంభించాం ఇక్కడ. అంటే మధ్యలో 4 సంవత్సరాల గ్యాప్. 4 సంవత్సరాల గ్యాప్లో ఎన్నిసార్లు దేవుని దగ్గర ఏడ్చాను తెలుసా? అసలు ఏడువని రాత్రి లేదు. మధ్యరాత్రి వేళ 3 గంటలకి, 1 గంటకి, 4 గంటలకి, ప్రతిరోజు 5 గంటలకి, ప్రతిరోజు 5 గంటలకి. ఇక మిగతాది ఎప్పుడు భారం వస్తే అప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు లేచి ప్రార్థన. ఒకరోజు రామగుండం గ్లోరియస్ చర్చ్లో, సురేషయ్య గారి చర్చ్లో 40 రోజులు ఉపవాసం ఉన్నాను. సేవ ఇస్తావా లేదా నా ప్రాణం తీసుకో, ఇక నేను వెయిట్ చేయలేనని పంతంతో, నేను కనీసం జావ కూడా తాగాను, నిమ్మకాయ రసం కూడా తాగానని పట్టుదలతో, అప్పటికే 2వ సారి అది 40 దినాలు ఉపవాసం సేవ కోసం. చాలా కఠినంగా చేశాను. బ్లడ్ మోషన్స్ అయ్యాయి. డాక్టర్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు నన్ను, ఆటోలో తీసుకువెళ్ళి. 38వ రోజు, ఇంకా 2 రోజులు అయితే 40 days కంప్లీట్ అవుతాయి. డాక్టర్ తిట్టాడు. ఓడరానికి చెప్పింది, ఇన్ని రోజులు ఉపవాసం ఉండని మనిషి బ్రతుకుతాడా, ఈ టాబ్లెట్స్ తీసుకో అని అంటే నేను అన్నాను, చచ్చిపోతే కానీ టాబ్లెట్ తీసుకోను. ఇన్ని రోజులు నిరీక్షణ కలిగి 38 రోజులు కంప్లీట్ చేసుకొని చివరిలో నేను టాబ్లెట్ తీసుకుంటే నేను ఓడిపోయినట్లే. సాతానుగాడు శోధిస్తున్నాడు నన్ను, వాడికి నా మీద జయము లేకుండా చేస్తాను, నేను మాత్రం తీసుకోనంటే డాక్టర్ తిట్టాడు నన్ను. చచ్చిపోతావు అని అంటే పర్వాలేదు, నేను మాత్రం తీసుకోను, కావాలంటే కొబ్బరి బొండం వాటర్ తాగుతానని చెప్పాను. అరే వాటర్ కాదురా, టాబ్లెట్ వేసుకుంటే టాబ్లెట్ పనిచేస్తుందంటే, టాబ్లెట్ వేసుకుంటే నా ఫాస్టింగ్ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. కనుక ఇన్ని రోజుల కష్టం, ఇన్ని రోజుల ప్రయాస, ఇన్ని రోజుల ఎదురుచూపు, ఈ 2 రోజులలో నాకు పోతే నేను తట్టుకోలేను. ఏదేమైనా కానీ నేను ఉంటానని ఖచ్చితంగా ఉన్నాను. టాబ్లెట్ వేసుకోలేదు. వాడు తిట్టి పంపించారు, నీ కర్మరా బాబు అని చెప్పాడు. వచ్చేసాను. సురేషయ్య గారితో ప్రార్థన చేయించుకున్నాను. సురేషయ్య గారు చేతి పెట్టి ప్రార్థన చేశాడు. జఫర్ నా ప్రార్థన చేశాడు చేయి పెట్టి. రూమ్లో పడేశారు నన్ను. క్లాసెస్ నడుస్తున్నాయి అక్కడ. ఆ రాత్రి ఏం చేస్తుంది తెలుసా? సరిగ్గా 11 గంటలకి బలిపీఠం దగ్గరికి వెళ్ళాను. చర్చ్లో వెళ్ళి నిలువు మోకాళ్ళు 2 చేతులు పైకి లేపి, నిటారుగా 2 చేతులు పైకి లేపి నిలువు మోకాళ్ళ మీద ఉండి, ఆ రాత్రంతా, మీరు నమ్ముతారు నమ్మరు, దేవునికి మహిమ కలుగును గాక, ఆ రాత్రంతా చేతులు దించలేదు, మోకాళ్ళు దిగలేదు, కొంచెం కూడా దించలేదు. మోకాళ్ళు కాయలు కాసిపోయినాయి. అప్పటికే నేను మోకాళ్ళ మీద ఉన్నాను. ఆ నిరీక్షణ ఈరోజు రామగుండంలో వాక్యం సురేషయ్య గారి తర్వాత వాక్యం చెబుతున్న నిరీక్షణ అన్న మధ్యలో లేస్తున్నాడు, మధ్యలో లేస్తున్నాడు, చూస్తున్నాడు, లేస్తున్నాడు, అన్నా పడుకో అన్నా అంటున్నాడు. లేదన్నా. తెల్లారన్నాడు. ఉదయం 4 గంటలకు స్తోత్ర ప్రార్థన, 4 గంటల వరకు అలాగే చేతులు దించలేదు. ఒకే ప్రార్థన. యబ్బోకు రేవులో ఇజ్రాయేలుగా మారిపోయిన యాకోబు చేసిన ప్రభువా, సేవ ఇస్తావా, నన్ను చంపేస్తావా, నాకు సేవ కావాలి, లేదా నన్ను తీసేసుకో. ఇది ఒకటే ప్రార్థన. ఆ రాత్రంతా చేశాను. మరలా ఒక రాత్రి ఆ పక్కనంతా ట్రాక్ ఉంటుంది, అడవిలోనికి వెళ్ళిపోయి ఆ రాత్రంతా అక్కడ ఉన్నాను. నన్ను వాళ్ళు చూసి, అక్కడున్న సేవకులు చూసి, రే పాములు తిరుగుతాయని నన్ను లోపలికి తీసుకొచ్చేసారు. మరలా అక్కడి నుంచి సురేషయ్య గారి రాత్రంతా రూమ్ పైన ఉండి నేను మోకరించి ప్రార్థన చేశాను. 2-3 సంవత్సరాలకే తట్టుకోలేక అంత బాధ, అంత దుఃఖం వచ్చేసి నేను దేవుని సన్నిధిలో చేశానే. 38 సంవత్సరాల నిరీక్షణ అవుతుంది. ఎందుకు చెప్పానంటే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి నేను తట్టుకోలేకపోయాను. 38 సంవత్సరాలుగా. నువ్వు అనుకుంటున్నావేమో నాకెవరు లేరని, నీ స్నేహితులు నీకు ఎవరు లేరేమో, కానీ ప్రభు నిన్ను పట్టించుకుంటాడు. నువ్వెవరికి అవసరం లేదా? అయితే నువ్వు దేవునికి అవసరం. నేనెవరు పట్టించుకోవట్లేదా? అందరూ నిన్ను పక్కన పెట్టేశారా? రైట్, దేవుడు నిన్ను పట్టించుకోవడం ప్రారంభిస్తాడు. ఎవరు పట్టించుకోకపోతే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. అందరూ పట్టించుకుంటే దేవుడు నీ దేవునికి రాడు.
గుర్తుంచుకోండి ఇది ఎప్పటికైనా. నిన్ను అందరు తృణీకరించారు, నిన్ను అందరు పట్టించుకోవట్లేదు, వదిలేశారనుకో, నీకు అర్థం కావాలి, ఈ టైం హ్యాస్ కమ్ that God will visit me. The visitation of the God will be soon in your life అని నీకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరిగా అయిపోయావు, ఒంటరితనంలోనికి వచ్చావు, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ తృణీకరించేశారు, నీకు ఎవరు లేరు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ నిన్ను విడిచిపెట్టారు, లోన్లీనెస్ లోకి వచ్చావా, నీకు అర్థం కావాలి, దేవుడు నిన్ను దర్శించే సమయం వచ్చేసిందని. ఎవరు నీకు తోడుగా లేకపోతే, ఎవరికి నువ్వు అవసరం లేకపోతే, దేవునికి నువ్వు అవసరం. ఎవరు లేని వాడికి యేసయ్య తోడుగా ఉంటాడు. ఇప్పుడు వాడికి చూడండి, యేసయ్య కనిపించాడు. ఆ మాట చదువుకుందాం 5వ అధ్యాయంలో. ఆ రోగి 6వ వచనంలో, 6వ వచనం, ఆ రోగి కాదు 6వ వచనం, యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా. చూడండి, ఎవరు లేని వాడికి యేసయ్య కనిపించేసరికి, ఇప్పుడు చూడండి, యేసయ్య కనిపించాడు, కనిపించి నేరుగా వాడి దగ్గరకు వచ్చాడు. ఆలోచన చేయండి, అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు కదా, 100 మంది 1000 మంది ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ కృష్ణపట్నంలో ఆనందయ్య దగ్గర ఎంతమంది ఉన్నారు? వాళ్ళ బాధ అంటే ఏంది? సేమ్ బాధ. అలాగనే ఉన్నారు గుంపులు గుంపులుగా. కానీ ప్రభు ఎవరి దగ్గరకు వచ్చాడు? నేరుగా ఎవరి దగ్గరకు వచ్చారు? వీడి దగ్గరకు వచ్చాడు. చూడండి, లోన్లీనెస్, ఎవరి లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా. అలాగనే వీడికి ఎవరు లేరు, వీడికి హెల్ప్ చేసేవాళ్ళు లేరు, అందరూ విడిచిపెట్టారు, ఒంటరిగా ఉన్నాడు. దేవుడు అందరిని విడిచిపెట్టి వీడి దగ్గరికి నేరుగా వచ్చి సూటిగా స్పష్టంగా ఒక మాట అడిగాడు. ఏంటిది? నీవు స్వస్థపడగోరుచున్నావా? ప్రభు అన్నాడు, నీకెవరు లేరా అంటే, ఎవరు లేరయ్యా అన్నాడు. అయితే అన్నాడు, నేనున్నా అన్నాడు. ఈ మాట ఒక్క యేసయ్య చెప్పగలడు, ఒక్క యేసయ్య మాత్రమే చెప్పగలడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకెవరైనా చెప్పిరా ఆ మాట? పర్లేదు నేనున్నాను అని ఎవరైనా నీకు చెప్పారా? చెప్పలేరు. యేసయ్య ఒక్కడు మాత్రమే చెప్తాడు. ఆ మాట ఎంత ధైర్యం ఇస్తుంది తెలుసా? ఒంటరితనంలో ఉన్నవారికి, బాధల్లో కష్టాల్లో ఉన్నవారికి, పర్లేదు నేనున్నాను, నాకు చెప్పుకో. బాధలు చెప్పుకుంటే ఏమవుతుందంట? గుండె బరువు తగ్గుతుంది, భారం తగ్గుతుంది కదా. అందుకే చెప్పుకోవడానికి, ఇష్టమైన వ్యక్తులకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా. ఎందుకు చెప్పుకుంటారు అని అంటే, భారం తగ్గుతుంది. సమస్య తీరకపోయినా కొద్దిగా భారం తగ్గి కొంచెం నెమ్మది కదా. యేసయ్య వచ్చాడు, ఆయన అడిగేవాడే లేడు, ఇప్పుడు అడిగేవాడు ఒకడు వచ్చాడు. ఏంట్రా నీ బాధ? నీకెవరు లేరంటే, ఎవరు లేరయ్యా అయితే నేనున్నాను అంటే వాడు చెప్పుకుంటాడు. స్టార్ట్ చేశాడు, దొరికాడు. ఇప్పుడు ఏం చేశాడంట? వాడు అడుగుతున్నాడు. 7వ వచనం వాడు చెప్తున్నాడు చూడండి. ఆ రోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చాలు, దొరికిపోయాడు ఒక్కడు. వావ్, ఇన్ని సంవత్సరాలకు నా గోడు వినేవాడు ఒక్కడు ఉన్నాడురా అని చెప్పి బాధంతా, దుఃఖమంతా అయ్యా నేను వెళ్తుండగానే ఎవడో ఒకడు వస్తున్నాడయ్యా, నేను దేక్కుంటూ పాక్కుంటూ దొర్లుకుంటూ వెళ్ళే లోపు నాకంటే ముందు ఎవడో వస్తున్నాడు, నా తర్వాత వాడు బాగుపడ్డాడు, వీగుపాటుపడ్డాడు, వాడు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు, ఈరోజు వాడు చక్కగా తిరుగుతున్నాడు, నేను ఇంకా ఇలానే ఉన్నానయ్యా, నా పరిస్థితి ఇలానే ఉందని తన బాధ అంతా వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. వాడి పక్షమున ప్రభు ఉన్నాడు, వాడు చెప్పుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నేనున్నా, నాకు చెప్పుకో, నేనున్నా అంటున్నాడు. ప్రభు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు భయం ఎందుకు? ఆయన మన పక్షమున ఉన్నాడండి. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నువ్వు దుఃఖపడిన వేళ నిరాశపడకండి. దేవుని దగ్గరకు వస్తాడు, నీ కొరకు సమయాన్ని కేటాయిస్తాడు, నీతో మాట్లాడతాడు. అర్థం చేసుకో, తెలుసుకో. వాక్యం సెలవిస్తుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. నీ గుండె చెదిరిపోయిందా, గాయపడిందా? దాన్ని కట్టే దేవుడు, బాగు చేసే దేవుడు,
తోడుగా ఉండేవాడు నీకు తోడుగా ఉంటాడు, నీ కోసం సమయాన్ని కేటాయిస్తాడు. నిరాశ చెందకు, నీ ఒంటరితనంలో నిరాశ చెందకు, బాధపడకు, దుఃఖపడకు, వేదనలోకి నువ్వు వెళ్ళకు, బ్రతుకు మీద విరక్తి తెచ్చుకోకు. నీ కోసం యేసయ్య వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ కొరకు సమయాన్ని కేటాయిస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. అక్కడ ఆగి వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమామయుడు, అందరినీ కాదని వచ్చాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో. నాకెవ్వరు లేరు, నా ఇంట్లో వారు నన్ను పట్టించుకోవట్లేదు, నా కావలసిన వారు నన్ను పట్టించుకోలేదు అని నువ్వు లోన్లీనెస్లో ఉన్నావా, ఒంటరితనంలో బాధపడుతున్నావా, ఎవరు లేరా? అయితే నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నిన్ను పట్టించుకునేవాడు ఒకడున్నాడు, నీకోసం ఇంకా ఆలోచన చేస్తున్నవాడు ఒకడున్నాడు, నీ చింతల యావత్తు ఆలోచన చేస్తున్నవాడు ఉన్నాడు, నీ చింతల్ని తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు, నీకు సమయాన్ని కేటాయించేవాడు ఒకడున్నాడు, నీ దగ్గరికి వచ్చి సమయాన్ని కేటాయించి నీతో మాట్లాడేవాడు ఒకడున్నాడు. ఆయన పేరే నజరేయుడనే యేసు. ఆయన ఉన్నాడని నిన్ను మర్చిపోకు, నిరాశకు వెళ్ళకు, డిప్రెషన్లోనికి వెళ్ళకు. ఆ వ్యక్తి పిలవలేదు, పిలిచాడా? ప్రభువా నా దగ్గరికి రా అని పిలిచాడా? లేదు. నువ్వు పిలవకపోయినా నీ దగ్గరకు వస్తాడు యేసయ్య. ఆయన్నే ఇతన్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా. నశించిపోయిన వారిని వెతికి పట్టి రక్షించడానికే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. నిన్ను వెతికి మనం అడిగామా, ప్రభువా నాకు రక్షణి, నాకు బాప్తిసమై అని అడిగామా? అడగలేదు. ఆయన నిన్ను వెతికాడు, నిన్ను రక్షించాడు, నిన్ను పట్టుకున్నాడు, సంఘములో చేర్చాడు. ఈరోజు నీ ఒంటరితనంలో కూడా, నీ కష్టాల్లో కూడా, నీ వేదనలో కూడా, నీ బాధలో కూడా, నీ దుఃఖములో కూడా నిన్ను వెతుక్కుంటూ ఆయన వస్తాడు. వెయిట్ చేయి, వెయిట్ చేయి. యెషయా భక్తుడు అంటాడు, వెదకని నాకు దొరికితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం వెతకలేదండి, దొరికాడు. వాడు కూడా వెతకలేదండి, వాడి దగ్గరికి వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. అప్పుడు యేసు అన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే, హి సెడ్, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు, నాకంటే ముందు దిగిపోతున్నారని వాడు బాధ అంతా చెప్పుకున్నాడు. ఎవ్వరు లేరు. ఎస్, నీకెవ్వరు లేరా? యేసయ్య ఉన్నాడు, యేసయ్య వస్తాడు, యేసయ్య నీతో మాట్లాడతాడు, యేసయ్య నిన్ను లేపుతాడు, యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, యేసయ్య నిన్ను ధైర్యపరుస్తాడు. భయపడకు, నీకంటూ ఒకడున్నాడు, నీకంటూ ఒకడున్నాడు, నీ గురించి ఆలోచన చేసే వ్యక్తి ఒకడున్నాడు, నీ గురించి బాధపడే వ్యక్తి ఒకడున్నాడు, నీ కొరకు సమయాన్ని ఇంత బిజీ స్కెడ్యూల్లో, ఇంత బిజీ ప్రపంచంలో నీ కోసం సమయాన్ని కేటాయించి ఒకే ఒక్కడున్నాడు. ఆయన రాక కొరకు ఎదురు చూడు, ఆయన విజిటేషన్ కొరకు నువ్వు ఎదురు చూడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్న సమయం కొరకు దేవుడు దర్శిస్తాడు. నీ కష్టాలన్నీ తొలగిపోయే రోజు ఒకటి వస్తుంది, నీ బాధలు దుఃఖము మారిపోయే రోజు ఒక రోజు వస్తుంది, నీ బాధ వేదన సంతోషంగా మారిపోయే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు కోసం నిరీక్షణ చేయి. ఆ దేవుని రాకడ కొరకు ఎదురు చూడు, దేవుని రాక కొరకు ఎదురు చూడు నీ జీవితంలో. అప్పటి వరకు నిరాశ చెందక, బాధపడక, విరక్తి కలగక, డిప్రెషన్లోనికి వెళ్ళక, దేవునికి దూరం కాక, సనుక్కోక, గొనుక్కోక, తిట్టుకోక, ఫ్రస్ట్రేషన్లోనికి పోక నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. 9వ వచనంలో 8వ వచనం చదవండి. అప్పుడు యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఇప్పుడు వాడు స్వస్థత పొందాడు. దేవుడు అన్నాడు, నువ్వు లేచి, నీకెవరు లేరారా, నేనున్నాను రా, నీకు భయపడకు. ఒంటరితనంలో నేనున్నాను రా, నేను ఉంటే ఇంకేం కావాలా నీకు? ఈ లోకంలో ఎవరు నాకున్నా లేకపోయినా నీ ఉంటే నాకు చాలు. యేసయ్య ఆయన ఉంటే చాలండి. వెండి బంగారాలు లేకపోయినా, వజ్ర వైఢూర్యాలు లేకపోయినా, ధనము ఆస్తి సంపాదన డబ్బు లేకపోయినా యేసయ్య ఉంటే చాలు, నెమ్మది సమాధానం మన జీవితంలో ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ గ్రుడ్డి వారికి ఆ పక్షవాయువు కలిగిన 38 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న, ఒంటరితనంలో ఎవరు లేరని బాధపడుతున్న వాడికి ఒక నిరీక్షణ వచ్చేసింది, ఒక ధైర్యం వచ్చేసింది. నా గోడు వినేవాడు ఒకడున్నాడు అని చెప్పేసుకున్నాడు, బాధ అంతా వ్యక్తపరుచుకున్నాడు, దుఃఖం అంతా చెప్పుకున్నాడు. నేను అనుకుంటాను గట్టిగా పట్టేసుకొని వాటేసుకొని ఏడ్చి 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 తన బాధ అంతా వెళ్ళబుచ్చుకొని ఉంటాడు. అది రాయలేదేమో కానీ నేనైతే
నాకు ఒకవేళ అటువంటి వాళ్ళు దొరికితే, నా కష్టాల్లో బాధలు నా గోడు వినేవాళ్ళు దొరికితే నేను అదే చేస్తా. గట్టిగా పట్టేసుకొని ఏడ్చి నా దుఃఖ బాధని చెప్పుకుంటా. వాడు అదే చేస్తుంటాడు. మరి ఒక్కరోజా, 2 రోజులా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 38 ఇయర్స్ నుంచి బాధండి చెప్పుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నువ్వు వెళ్ళు అన్నప్పుడు వాడు ఆయన మాట విని ఏం చేశాడు? పరుపునెత్తుకొని స్వస్థత పొందుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు వాడు కోనేరులోకి దిగాడా? ఇప్పుడు ఫస్ట్ వాడు స్వస్థత పొందాడా లేదా? పొందాడు. స్వస్థత ఎలా పొందుతున్నారు అక్కడ వారు? కోనేరులోనికి దిగిన తర్వాత. కానీ ఇప్పుడు వీడు స్వస్థత పొందాడు, కోనేరులోకి దిగాడా? మరి ఎలా స్వస్థత పొందాడు? స్వస్థత ఎలా వచ్చింది వీడికి? చెప్పాలి. దిగకుండానే స్వస్థత వచ్చింది. ఎలా అంటే యేసయ్య మాట విన్నాడు కనుక వాడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఆ కోనేరే యేసయ్య. అర్థమైందా మీకు? ఆ కోనేరు యేసయ్య. మనిషి రూపములో వచ్చిన కోనేరే యేసయ్య అని మనకు అర్థం కావాలి. ఆ కోనేరు యేసయ్యకు గుర్తుగా ఉంది. కోనేటిలోనికి దిగాలి అంటే దిగేవారికి ఏం వినిపించాలి? శబ్దం వినిపించాలి. శబ్దం వినిపిస్తే దేవదూత కనిపించదు, కానీ శబ్దం వినిపిస్తుంది. శబ్దం వినపడగానే వాడు దిగితే బాగుపడతారు. అలాగే ఇక్కడ అంటే దేవుని మందిరములో, ఇప్పుడు దేవుని మందిరములో మీరు శబ్దం వింటున్నారు. ఏ శబ్దం? ఈ శబ్దం వింటున్నారు అంటే దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు ఇప్పుడు. కానీ దేవుడు కనిపిస్తున్నాడా? కనబడట్లేదు. దేవుని స్వరం వినబడుతుంది. మాట్లాడేవాడు మనుష్యుడు కాదు. ఈ స్వరం మనుష్యుంది కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 1 తెస్సలోనిక 2:13 మనుష్యుడు మాట్లాడాడని ఎంచక, మాట్లాడుతున్నవాడు మనుష్యుడని ఎంచక అని రాయబడింది అక్కడ మాట. కనుక మాట్లాడుతున్నవాడు మనిషి కాదని ఎంచాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు స్వరం వినపడుతుంది, వాక్యం వినపడుతుంది, కానీ దేవుడు కనబడట్లేదు. మాట్లాడేది ప్రకటించేది పరిశుద్ధాత్మ దేవుడు, కానీ కనిపించడు. కానీ ఆయన శబ్దము స్వరం వినిపిస్తుంది. కాబట్టి చెవి గలవాడు వినును గాక. అంటే కళ్ళతో ఇప్పుడు పని ఉందా మనకి? చెప్పాలి. కళ్ళతో పని ఉందా? ఇప్పుడు దేంతో పని? మందిరంలో దేంతో పని నీకు? చెవితో పని. ఎందుకు? ఆయన కనబడట్లేదు, కానీ ఆయన స్వరము వినబడుతుంది, ఆయన మాట వినబడుతుంది. ఇప్పుడు ఆ కోనేరే శరీరధారిగా ఇక్కడికి వచ్చాడు. అక్కడికి ఆ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తు దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవదూత వచ్చినప్పుడు శబ్దం విని దునుకుతాడు. అక్కడ కూడా శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటిదంటే అక్కడ దేవుని మాట. ఏంటా మాట? నీవు లేచి నీ పరుపునెత్తుకో అన్న శబ్దం వానికి వినిపించింది. కోనేట్లో శబ్దం వినిపిస్తే దునికితే బాగుపడతాడు. ఇప్పుడు ఇక్కడ కూడా కోనేరే యేసయ్యనే శరీర రూపంలో కోనేరులాగా వచ్చాడు. వచ్చి రాగానే ఇప్పుడు శబ్దం వినపడాలి. ఏ శబ్దం వినిపించింది వీడికి? నువ్వు లేచి పరుపునెత్తుకో అన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే ఏం చేశాడు? లోబడ్డాడు. లోబడి విని ఆ పరుపునెత్తుకున్నాడు కనుక అతను స్వస్థత పొందుకున్నాడు. వెంటనే ప్రభు మాటకు లోబడ్డాడు. వెంటనే దునికితే స్వస్థత, వెంటనే లోబడితే స్వస్థత, వెంటనే లోబడితే దీవెన. ఈరోజు మాట్లాడితే నువ్వు ఈ రోజే లోబడాలి. ఈరోజు దేవుడు దర్శిస్తే నువ్వు ఈ రోజే స్పందించాలి దేవునికి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, నాకు అనుకూలమైనప్పుడు చేస్తా, పలానా డేట్ చేస్తా, నేను బాప్తిసం అప్పుడు పొందుకుంటా, మారు మనసు ఇప్పుడు పొందుకుంటా, నా బర్త్డేకి January 1st అనుకుంటే కాదు. దేవుడు ఎప్పుడు మాట్లాడితే, దేవుని స్వరం ఎప్పుడు వినబడితే, దేవుడు ఎప్పుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడితే, ఆ వాక్యం నిన్ను ఎప్పుడు కదిలిస్తే అప్పుడే ఇమ్మీడియట్ గా నువ్వు స్పందించి లోబడగలిగితే నువ్వు బాగుపడతావు. నీ జీవితం బాగుపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అతను ఇమ్మీడియట్ గా స్పందించాడు. దేవుడు అతన్ని బాగు చేశాడు. ఇప్పుడు నువ్వు బాగుపడాలంటే వాక్యం వినపడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యానికి లోబడాలి. నీలో ఉన్న రోగం తగ్గట్లేదు, నీలో ఉన్న బాధ తగ్గట్లేదు, నీ కష్టాలు పోవట్లేదు, నీ బాధల నుంచి నీకు విడుదల కలగట్లేదు, నీకు స్వరం వినపడుతుంది, కానీ నువ్వేం చేయట్లేదు? లోబడట్లేదు. అంతే.
శబ్దం వినబడినప్పుడు దునికేయాలి. మొదటగా ఇమ్మీడియట్ గా వెనక ముందు ఆలోచన చేయకుండా ఒప్పేసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి, వాక్యానికి అప్పగించుకోవాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు. ఇది జరగట్లేదు కనుకనే పరిస్థితులు అలాగున్నాయి. అప్పగించుకోవాలి. వాడు లోబడ్డాడు, వాడికి కోనేరుతో పని లేదు. కోనేరుతో పని ఉందా ఇక వాడికి? లేదు. వాడికి ఇక నిన్నెవరో హెల్ప్ చేయాలి, ఇక నిన్నెవరో లేపాలి, నిన్ను తీసుకువెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని నీకు ఎవరి అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే నీ దగ్గరకు దిగి వచ్చాడు. ఇక నీకు ఫ్రెండ్స్ అవసరం లేదు, బంధువులు అవసరం లేదు, కుటుంబ సభ్యులు అవసరం లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే నీకు హెల్ప్ చేయడానికి వచ్చాడు గనక ఆయన మాటకు లోబడు. ఆయన శబ్దం వింటున్నావా? ఆయన స్వరం వింటున్నావా? ఆయన మాటకు లోబడు. లోబడితే నీ జీవితం బాగుపడుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నువ్వు బాగుపడాలి, నీ లైఫ్ సెటిల్ కావాలని. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు నీతో ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మాటకు లోబడు, ఆయన వాక్యానికి విధేయత చూపించు, అప్పగించుకో. నీ లైఫ్ ని దేవుడు సెటిల్ చేస్తాడు. నీకు సక్సెస్ ని దేవుడు ఇస్తాడు. నీ ఫెయిల్యూర్స్ ని సక్సెస్ గా మారుస్తాడు. నీ రోగము తొలగిపోతుంది. నువ్వు దుఃఖము ఆనందము మార్చబడుతూ ఉంటుంది. ఈ శబ్దానికి నువ్వు లోబడి విని ఆయనలోనికి దునుకగలిగితే. ఇప్పుడు ఆ గొర్రెల ద్వారం నుండి గొర్రెల్ని ఎందుకు తీసుకొస్తారని చెప్పుకున్నాము? బలి అర్పించడానికి, పాప క్షమాపణ నిమిత్తము, ప్రాయశ్చిత్తం నిమిత్తం గొర్రె పిల్లని తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇప్పుడు గొర్రె పిల్ల లేదు అక్కడ. వీడికి గొర్రె పిల్ల ఉందా? లేదు. వీడి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసే వాడు లేడు, గొర్రె పిల్ల లేదు. మరి వీడి పాపాలు ప్రాయశ్చిత్తం కావాలి కదా. అయితే వీడి కోసం ఆ గొర్రెల ద్వారంగా లోక పాపములను మోసుకు వెళ్ళే గొర్రె పిల్ల స్వయంగా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రె పిల్ల అవసరం కూడా లేదండి వాడికి. కోనేరు అవసరం లేదు. ఎందుకంటే ఆ స్వస్థత, ఆ మహిమ కలిగిన కోనేరు, ఆ కలిగిన మహిమ కలిగిన దేవుడే వచ్చాడు. అందులో ఏ దూతనైతే పంపిస్తాడో ఆ దూతను పంపించిన దేవుడే స్వయంగా వీడి దగ్గరకు వచ్చేసాడు. స్వయంగా మహిమాన్వితుడైన దేవుడే ఉండే మహిమ కలిగిన దేవుడే ఇతని దగ్గరకు వచ్చాడు కనుక మహిమ కలిగిన ఆ కోనేటి అవసరత అతనికి లేదు. ఇప్పుడు పాపాలు క్షమించబడ్డానికి, అవి ప్రాయశ్చిత్తం కలగడానికి ఒక గొర్రె పిల్ల అవసరము. ఇప్పుడు గొర్రె పిల్ల కూడా అవసరం లేదు. ఎందుకంటే లోక పాపములను మోసుకు వెళ్ళే గొర్రె పిల్లే స్వయంగా అతని దగ్గరకు వచ్చేసింది. అతని కోసమే కాదు, నీ కోసము, నా కోసము కూడా, లోకములో పాపములందరి కోసం, సర్వ మానవాళి పాప పరిహార్థమై బలి అయిపోయిన గొర్రె పిల్ల యేసయ్య ఆ ద్వారం గుండా వచ్చాడు వాడి దగ్గరికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాడి పాపములను క్షమించి వాడిని బాగు చేస్తానికి యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ శాపాన్ని దేవుడు తొలగించి, నీ పాపం నుంచి నిన్ను విడిపించి, నిత్య నరకము నుంచి తప్పించి, నిన్ను బాగు చేసి, నిన్ను స్వస్థపరిచి, నీలో ఉన్న పాపపు రోగము, శాపమనే రోగము, వ్యాధిని దేవుడు తొలగించి, ఊచ చెయ్యి, ఊచకాళ్ళు, గురుడితనాన్ని తొలగించి, నిన్ను బాగు చేసి, నిన్ను స్వస్థపరిచి, ఆయనతో సదాకాలము జీవించడానికి ఆయన నీ కోసం బలి అయిపోయిన గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు నీకు గొర్రె పిల్ల అవసరం లేదు. ఒక్కసారి వధించబడ్డాడు. ఇక మనుషులందరి కోసం ఆయన ఒక్కసారే వధించబడ్డాడు కనుక, సో ఆ గొర్రెల ద్వారం గుండా లోక పాపం మోసుకొచ్చిన గొర్రె పిల్ల వాడి కోసమే కాదు, సర్వ మానవాళి కోసం, పాపముల కోసం బలి అవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, బెతస్దాకి ఎన్ని మండపాలు ఉన్నాయి? 5 మండపాలు. కోనేరు ఎవరు? యేసయ్య కదా. గొర్రెపిల్ల ఎవరు? యేసయ్యే. ఇప్పుడు ఆయన వచ్చాడు, గొర్రెల ద్వారం గుండా వచ్చాడు, కోనేరుగా వచ్చాడు. ఇప్పుడు ఆ కోనేరుకి ఎన్ని మండపాలు? 5 మండపాలు. యేసయ్యకు ఎన్ని గాయాలు? 5 గాయాలు. ఇప్పుడు చెప్పండి, కోనేరు ఆయనే కాదా? శరీరధారిగా వచ్చిన కోనేరు ఆయన, బెతస్దా కోనేరు. దానికి 5 మండపాలు, ఈయనకు 5 గాయాలు. యేసయ్య మనందరి కోసం ఆయన పంచగాయాలు పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన మాటకు లోబడాలి. ఆయన మాట విన్నవారు నిత్య జీవం పొందుకుంటారు. నీవు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ కోనేరు నీకోసం ఎదురు చూస్తుంది. ఒంటరిగా ఉన్నావా?
ఎవరు లేరు అనుకుంటున్నావా? వాడికున్న దేవుడు ఈరోజు నీకు ఉన్నాడు. నిరీక్షణ కలిగి ఉండు. వాడితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాడికి సమయాన్ని కేటాయించిన దేవుడు నీకు సమయాన్ని కేటాయించి ఈరోజు నిన్ను ఉద్దేశించి మాట్లాడడానికి, అందరినీ కాదని ఈరోజు మన మధ్యలోనికి ఆత్మస్వరూపిగా దిగొచ్చి ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్వరం నువ్వు వినగలిగితే, ఈ శబ్దాన్ని నువ్వు వినగలిగి ఇమ్మీడియట్ గా స్పందించి అప్పగించుకోగలిగితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ జీవితంలో ఉన్న రోగాలు బాగుపడిపోతాయి, నీకున్న కష్టాలు కడతేర్చబడతాయి, నీకున్న బాధల నుంచి విడుదల పొందుకుంటావు, నీకుంటున్న వ్యధ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన మాటకు లోబడు. అప్పగించుకో. కోనేట్లోనికి దిగిపో. విన్నావా స్వరం? అయితే దునికే ఇమీడియట్ గా. రెడీగా ఉంది కోనేరు. నువ్వు దునకడమే ఆలస్యం. శబ్దం కూడా వినబడుతుంది, నువ్వు దునకడమే ఆలస్యం. నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నీ ఫ్యామిలీలో నీకు విలువ లేదు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోయింది, నీ జీవితమే నాశనం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు వృధా అయిపోయినాయి. అయినా పర్వాలేదు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఆయన మాటకు లోబడి అప్పగించుకొని పాపాన్ని విడిచిపెట్టి, ద్వేషాన్ని విడిచిపెట్టి, కుళ్ళు కుతంత్రాలు విడిచిపెట్టి, వ్యసనాలను విడిచిపెట్టి, చెడు అలవాట్లను విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించు. దేవునికి అప్పగించుకో. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవునిలోనికి రా, క్రీస్తులోనికి రా. వస్తే నీ జీవితం బాగు. నవ్వుల పాలైపోయిన నీ జీవితం, అపహాస్య పాలైపోయిన జీవితం, ఎవరు పట్టించుకుని నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తానికి రెడీగా ఉన్నాడు. ఆయన బెతెస్దా కోనేరుగా నీ దగ్గరే ఉన్నాడు. ఆయన శబ్దం వినబడుతూ ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఇమీడియట్ గా ఆయనలోనికి వచ్చేసాయి. ఆయన ధరించుకో, ఆయనకు అప్పగించుకో, ఆయన మాటకు లోబడు. నీ బ్రతుకు, నీ జీవితము కడతాడు దేవుడు. నిన్ను చూసి నవ్వినవారు, నిన్ను చూసి హేళనగా మాట్లాడినవారు, నిన్ను చూసి ఇదిగో నవ్వుకున్నవారు మధ్యలో నిన్ను దేవుడు ఘనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, తలకు మూలరాయిగా చేస్తాడు. తృణీకరించబడిన రాయి తలకు మూలరాయిగా అయినట్లుగా నిన్ను హేళనగా మాట్లాడిన వారికే నువ్వు ఆధారం కాబోతూ ఉంటున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక భయపడకు, దిగులు పడకు. నా ఫ్యామిలీ నన్ను వదిలేసింది, నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలు నన్ను వదిలేశారు, నా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులు నన్ను వదిలేశారు, నాకెవరూ లేరు, నిన్ను ప్రేమించిన వారు, నేను కావాలనుకున్నవారు నిన్ను అందరూ వదిలేశారేమో, నువ్వు ఒక్కడివే, ఒక్కదానివే, ఒంటరిగా ఉన్నావా, నీకెవరు లేరు అనుకుంటున్నావా? ఈ కోనేరు నీ కోసం ఉంది. యేసయ్య అనే కోనేరు నీ కోసం ఉంది. నీ బాధ, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు. నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నీరు, అక్కడ కోనేట్లో ఏముందండి? నీరు కదా. నీరు కదిలించబడాలి కదా. కదిలించబడితే శబ్దం వస్తుంది. శబ్దం రాగానే ఆ నీరు ఎవరు కదిలిస్తారు? దేవదూత. ఇవన్నీ తెలుసు కదా. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కోనేరు యేసయ్య అయితే, మంటపాలు 5 గాయాలైతే, మరి నీరు వాక్యం. ఆ వాక్యాన్ని, ఆ నీటిని ఎవరు కదిలించాలి? ఇప్పుడు ఎవరు కదిలిస్తున్నారు? కోనేట్లో ఎవరు కదిలిస్తున్నారు? దేవదూత కదిలిస్తుంది. ఇప్పుడు నీటిని కదిలించడం అంటే వాక్యం ప్రకటించడం. ఆ వాక్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు? దేవదూత. ఎవరు ఇప్పుడు? సేవకుడు. వాక్యం అనే నీటిని సేవకుడు, దేవదూత అనే సేవకుడు ప్రకటిస్తూ ఉంటుండగా, కదిలిస్తూ ఉంటుండగా నీకేం వినపడుతుంది? ఇప్పుడు శబ్దం వినపడుతుంది. శబ్దం వినపడగా నువ్వేం చేయాలి? ఇమీడియట్గా ఫస్ట్ నువ్వే దొనకాలి. ఐ వాంట్ టు బి బ్లెస్డ్ ఫస్ట్. నేనే మొట్టమొదటిగా దీవించబడాలి, నేనే మొట్టమొదటిగా దేవుని మాటను అంగీకరించాలి, నేనే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలన్న తపన నీలో ఉందా? ప్రార్థన చేయండి అంటే వాళ్ళు చేస్తారులే. ఏది నీలో ఆసక్తి? ఇంకా నువ్వు ఎలా బాగుపడతావు? మరి నీ పరిస్థితి ఎలాగ బాగుపడతాయి? నేనే ఫస్ట్ మందిరంలో కనబడాలి. నేను అతిశయంతో చెప్పట్లేదండి, నేను విశ్వాసిగా ఉన్న రోజులు ఫస్ట్ మందిరంలో నేను ఒక్కడనే ఉండేవాడిని. చిన్నప్పుడు సండే స్కూల్లో కానీ, రక్షణ పొందుకోక మునుపు నుంచి రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఫస్ట్ ఐ యూస్ టు బి దేర్ ఇన్ ద చర్చ్. ఫస్ట్ నేనే, లాస్ట్ చర్చ్లో నుంచి వెళ్ళేది నేనే. ఆశిందా? ఫస్ట్ నేనే ఉండాలని. యాకోబువలే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చేస్తారు అంతే. నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ కార్యాలు చేస్తాడు. దేవుని పని చేయాలన్న తపన నీలో ఉంటే, దేవుని పని ఎంతో ఉంది, ఎంతో అవసరం ఉంది, నీకు ఆసక్తి లేదు, తృష్ణ లేదు, వాళ్ళు చేసుకుంటారు, నాకేంటి, వై షుడ్ ఐ అని అనుకుంటే, వై షుడ్ గాడ్? ఈవెన్ గాడ్ విల్ థింక్, వై షుడ్ ఐ?
నా పని నువ్వు చేయనప్పుడు నీ పని నేను ఎందుకు చేస్తా? నా పని నువ్వు చేయనప్పుడు, నా పని పట్ల నీకు ఆసక్తి లేనప్పుడు, నీ ఉద్యోగం పట్ల, నీ వివాహం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సమస్యల పట్ల నాకెందుకు ఆసక్తి అంతా? దావీదు కంట దేవుని మందిరం పట్ల ఏం కలుగుతుందంట? తృష్ణ కలుగుతుంది. కనుక నీరు, దేవుని వాక్యం, దూత సేవకుడు కదిలించడం, వాక్యాన్ని ప్రకటించడం, నీటి శబ్దం, మన చెవులకు వాక్యం వినబడ్డం, చెవులకు వినపడ్డప్పుడు విని లోబడి అప్పగించుకోవాలి. అదే కోనేరులోకి దిగడం, దునకడం. నీ ఏ వ్యాధి అయినా అది బాగుపడుతుంది. ఇప్పుడు ఈ స్థలములో ఉన్న, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా, ఒంటరితనంలో ఉన్నావా, ఏకాంతములో ఉన్నావా, ఎవరు లేరనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా. కోనేరు నీ కొరకు రెడీగా ఉంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు వాక్యాన్ని నీటిని కదిలిస్తూ ఉంటున్నాడు. దేవదూత కదిలిస్తూ ఉంటుంది. నువ్వు ఫస్ట్ దిగగలిగితే, నువ్వు అప్పగించుకోగలిగితే, లోపడగలిగితే ఎటువంటి రోగానైనా దేవుడు బాగు చేస్తాడు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నా బ్రతుకు బాగుపడాలి, నా జీవితం కట్టబడాలి, నేను సెటిల్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఈ కష్టం, బాధ ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు నిన్ను ఉద్దేశించి, నీ బాధని చూసి, నీ కష్టాన్ని చూసి, నువ్వు హృదయ వేదనను చూసి, నీ ఒంటరితనాన్ని చూసి, నీకు ఎవరు లేరని దేవుడు గమనించి, నువ్వు పిలవకపోయినా, నువ్వు అడగకపోయినా, ఆయన ఈ దినం వచ్చి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన సమయాన్ని వెచ్చించి, ఇంతమంది ఉండగా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ ఒంటరితనాన్ని ఆయన చూశాడు, నీ రోగాన్ని చూశాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వ్యధను చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తూ ఉంటున్నాడు. నిరాశ చెందకు, ఆయన వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు, కదిలిస్తున్నాడు. శబ్దం వినబడితే నువ్వు లోబడి అప్పగించుకో. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ పరిస్థితులను బాగు చేసి నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడతాడు. అలాగైతే ఈ శబ్దం వింటున్నట్లయితే, ఈ నీరు కదిలించబడ్డం నీ చెవులకు వినబడుతున్నావు. నీ నోటితో పని లేదు. ఇప్పుడు నీ చెవులకి పని చెప్పి విను. ఈ శబ్దం వినబడుతుందా? అయితే ఇప్పుడు నువ్వు ఆ కోనేటిలోనికి దునికే సమయం వచ్చింది. నీ జీవితం బాగుపడాలంటే వాడు లోబడ్డాడు. 38 సంవత్సరాల నిరీక్షణకు ఫుల్ స్టాప్ వచ్చింది. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు? ఎన్ని నెలలుగా ఎదురు చూస్తున్నావు? ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నావు? నీ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పడబోతూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఈ శబ్దం విని నువ్వు లోబడి అప్పగించుకొని ఇమీడియట్గా కోనేటిలోనికి దునకగలిగితే, క్రీస్తులోనికి రాగలిగితే, అప్పగించుకోగలిగితే, సమర్పించుకోగలిగితే నీ జీవితాన్ని దేవుని కొరకు ఆయన బాగు చేస్తాడు. సమర్పించుకుందామా? మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకెవ్వరు లేరు. అవును, ఎవరు లేరు. బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, నీ బాధ పట్టించుకునేవారు లేరు, నీ సమస్యలు వినేవారు లేరు, నీకోసం సమయాన్ని కేటాయించేవారు లేరు. ఎందుకు? వారు బిజీ. వారి బాధలు వారికి ఉన్నాయి, వారి ఇష్టాలు వారికి ఉన్నాయి, వారి కోరికలు వారికి ఉన్నాయి. నీకు సమయాన్ని కేటాయించరు. నీకు ఒకడు ఉన్నాడని గుర్తు చేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు.